అందరు వ్యూవర్స్ కి నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. ఈ మధ్యకాలం ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఈ కండిషన్ అయితే చాలా కామన్ గా వింటాము. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఏంటి, పిల్లలు ఏమి సమస్యతో బాధపడుతున్నారు, ఇంకా మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి ఈ రోజు డిస్కస్ చేద్దాం. గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుంది. ఆ ఎండోమెట్రియం లైనింగ్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ఎండోమెట్రియం లైనింగ్ లో సెల్స్ ఉంటాయి. సో నార్మల్గా ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఆ లోపల లైనింగ్ మీదనే ఉండాలి. కానీ కొంతమంది మహిళలకి కొన్ని కారణాలతో ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఆ లైనింగ్ నుంచి బయట వచ్చి అది గర్భసంచి పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ మీద లేదంటే ఓవరీస్ మీద డిపాజిట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మిగతావే పెల్విక్ స్ట్రక్చర్స్ అంటే యూరినరీ బ్లాడర్, ఇంటెస్టైన్స్, పెల్విక్ వాల్స్ లో కూడా డిపాజిట్ అవ్వచ్చు. ఈ ఎండోమెట్రియల్ సెల్స్ వాళ్ళు నార్మల్ పొజిషన్ తో లేదు, ఇంకా బయట వచ్చి వేరే స్ట్రక్చర్స్ లో డిపాజిట్ అయింది అంటే అక్కడే కొంచెం టిష్యూ రియాక్షన్ తో ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, స్కారింగ్ అవ్వచ్చు. సో దీనికి మనమైతే ఎండోమెట్రియోసిస్ అని అంటాము. ఆ ఎండోమెట్రియోసిస్ వల్ల గర్భసంచికి వాపు వచ్చింది అంటే దీనికి అడినోమయోసిస్ అని అంటాము. సో ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్కి కామన్ లక్షణాలు చూసుకుంటే అది పీరియడ్స్ టైంలో హెవీ పెయిన్ అంటే నొప్పి ఎక్కువ ఉంటుంది. రెండోది అయితే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీ అవ్వచ్చు, అంటే 7-8 డేస్ వరకు హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకా పీరియడ్స్ మధ్యలో అది క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే కంటిన్యూస్ అది కొత్త కడుపులో నొప్పి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి అయితే భార్యాభర్త కలిసినప్పుడు అది నొప్పి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు పిల్లల లేని సమస్యతో కూడా బాధపడవచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్తో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే ఆ ఎండోమెట్రియల్ సెల్స్ ట్యూబ్స్ మీద డిపాజిట్ అయితే ఆ ట్యూబ్స్తో స్కారింగ్ వచ్చి ఆ ట్యూబ్స్ బంద్ అవ్వచ్చు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇంకా ఆ ఓవరీస్ మీద సిస్ తయారైతే ఎగ్కి క్వాలిటీ తగ్గుతుంది. ఇంకా ఎగ్ రిజర్వ్ అంటే ఎగ్ నంబర్స్ కూడా కొంచెం తొందరనే తగ్గుతాయి. సో ఎగ్కి క్వాలిటీ తగ్గితే, ఎగ్ నంబర్స్ తగ్గితే దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఓపెన్ ఉండొచ్చు, బట్ అది ట్యూబ్స్ది ఓవరీస్ది రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఆ ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అయ్యాక ఆ ట్యూబ్స్తో ఆ ఎగ్ లోపల రావాలి. కానీ ఆ రిలేషన్షిప్ ఒకవేళ డిస్టర్బ్ అయితే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా అది గర్భసంచికి అడినోమయోసిస్ ఉంటే ఆ పిండం గర్భసంచిలో ఎత్తుకోవడం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలాంటి కొన్ని కారణాలతో పిల్లల లేమి సమస్యతో బాధపడతారు. సో పిల్లల లేమి సమస్యతో బాధపడుతున్నారు అంటే ఆ ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే అది స్టేజ్ 1, స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఆ చిన్న IUI ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ ఎండోమెట్రియోసిస్ ఒకవేళ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ తగ్గుతాయి. సో కొంచెం యాక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకొని ప్లానింగ్ చేసుకుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఆ చిన్న IUI ప్రాసెస్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ IUI కూడా 2 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఆప్షన్ కన్సిడర్ చేయాలి. కానీ స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మాత్రం అది డెఫినెట్గా IVF ట్రీట్మెంట్తో మంచి సక్సెస్ వస్తుంది. సో IVF ఈజ్ అ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఈ ట్రీట్మెంట్తో మీరు అయితే హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎండోమెట్రియోసిస్ సిస్ట్ ఉన్నప్పుడు ప్రతి సిస్ట్కి సర్జరీ చేసుకొని రిమూవ్ చేయాలి అని అవసరం ఉండదు. ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఒకవేళ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ దెన్ 5 to 6 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు లేదంటే మల్టిపుల్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పుడు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీది ఎవాల్యుయేషన్ చేసుకొని సలహా ఇస్తారు ఆ సిస్ట్ తీయాలా వద్దా అని. కానీ అవసరం ఉంటేనే ఆ సిస్ట్ రిమూవ్ చేయాలి. సో అన్ని ఎండోమెట్రియోటిక్ సిస్ట్కి అది సర్జరీ అవసరం ఉండదు. కానీ మీకు ఎండోమెట్రియోసిస్కి లక్షణాలు ఉన్నాయి, ఇంకా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది అని డయాగ్నోస్ చేశారు. సో మీరు అయితే IUI లేదంటే IVF ట్రీట్మెంట్ ద్వారా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.